కూడా మాకు స్పోర్ట్స్ కోటా కింద పీఈటీలని నిర్మించడం లేదు. అంటే ఇది మీకు నేను ఏం ఉద్యమాలు చూసినా అంటే టీచర్సు ఫెడరేషన్స్ ఇవన్నీ వారి హక్కుల కోసం కొట్లాడిన ఉద్యమాన్ని చూసినా కానీ నేను తొలిసారి అనుకుంటున్నా, బహుశా నేనైతే వింటున్నా తొలిసారి నా ఆర్గనైజేషన్లో, నాకు 25 సంవత్సరాల అనుభవ ఆర్గనైజేషన్లో తొలిసారి విద్యా వ్యవస్థ కుంటుపడుతున్న విద్యా విధానం కోసం మేధావుల సమావేశం జరగడం నాకు లండన్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనంత ఆనందం అనిపిస్తుంది నాకు. నిజం ఇది నిజం నా పలుకులో. అంటే అలాంటి వ్యవస్థలో మళ్ళీ వీళ్ళని రిక్రూట్మెంట్ చేయడం లేదు. 7వ తరగతి చదివినోనికే ఆదిలాబాద్ ఏజెన్సీలో టీచర్ ఇచ్చిర్రు, ఇక్కడ 10వ తరగతి చదువుకున్న మా పిల్లలకు మేం పెట్టే తిండేందో పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం. అది కూడా తమరు ఆలోచించాలి. ఇవాళ దివ్య దేవరాజన్ గారు కమిషనర్గా ఉంటే మా గూడెంలో గోండు నేర్చుకొని అక్కడ ఒక పెళ్లి కచ్చి కింద కూర్చుండు పెళ్లి ఆచార సాంప్రదాయాలతో వేసి ఆమె అధికారి అయిన తర్వాత అక్కడ ఒక గూడెంకు పేరు పెడితే ఇవాళ మా ఆదివాసీలు దానికి దివ్యగూడ అనే ఒక పేరు పెట్టుకున్నారు. అంటే మేము మర్చిపోవడం అనేది ఆదివాసీ రక్తంలో లేదు. ఒక పని చేసి పోతే వాళ్ళ నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పేయడం జరిగింది. ఐటీడీఏ పెట్టిండు, ఆయన 7వ తరగతి చదువుకున్నాడు. అక్కడ వల్లంపల్లిలో ఎన్కౌంటర్ జరిగితే మాత్రమే మా పరిస్థితి అది చేశారు. ఇంకోటి ఏంటంటే వాగు దాటడానికి వస్తున్నారు టీచర్సు. పాపం మా దగ్గర ఏముందంటే ఏజెన్సీలో ఇక మేధావులందరికీ తెలుసు, ఏజెన్సీలో పనిచేసిన టీచర్కో 10,000 రూపాయలు ఎక్కువ జీతం వస్తుంది. ఆయన ఏజెన్సీ కోసం వస్తుడు తప్ప ఈ పిల్లల్ని ఏజెన్సీలో అభివృద్ధి పరచుదామనే ఆలోచన లేని టీచర్స్ కూడా కొందరు ఉన్నారు. అందరు లేరు, కొందరు ఉన్నారు. పాపం కొందరు వాళ్ళ జీతం నుంచి కూడా బుక్కులు కొనిచ్చే పరిస్థితిలో ఉన్నారు. సార్ సూట్ బూట్ వేసుకున్నట్టు ప్రైవేట్కి ఎందుకు ఆకర్షణీయంగా అవుతారు అంటే నా కొడుకు కూడా సూట్ బూట్ వేసుకోవాలి, ఆ ప్రైవేటు పాఠశాలడు సూట్ బూట్ పెడుతుండు, అది చూసి ఆనందపడుతురు, కలెక్టర్ అయినంత ఆనందపడుతురు మన కొడుకులు అని పంపిస్తారు. అప్పులు చేస్తారు, తిప్పలు పడుతురు, ఇది అలాంటివి జరుగుతున్నాయి. అంటే వాస్తవం ఏంటంటే స్కాలర్షిప్ల గురించి కూడా మేధావి గారు మాట్లాడారు. నిజమే, స్కాలర్షిప్ పాపం 10వ తరగతి పాస్ అయిన తర్వాత పోయి మెమో వండో అందులో పెట్టిండు. మెమో వండో పండ్లో పెట్టిన తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయ్యిండు, ఇంటర్మీడియట్ చదివిండు, ఆయనకు స్కాలర్షిప్ వస్తలేదు. మరి పాపం 10వ తరగతి తోటి అరే నువ్వు 10వ తరగతి చదివినావు దుకాణంలో ఉద్యోగం ఇస్తారా అంటే ఇంటర్మీడియట్ మేమో ఇయ్యాడు ఆ సారు, ఈ 10వ తరగతి మేము ఇయ్యాడు అని పరిస్థితి ఎంత దారుణమో ఒకసారి ఆలోచించాలి. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే ఉన్న ఎద్దుని అమ్మి, ఎద్దునో మేకనో గొడ్డునో గోదనో అమ్మి ఆ 10వ తరగతి ఫీజు కట్టి మళ్ళీ తీసుకొచ్చి ఆ పిల్లగాని దుకాణంలోనే పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే మేధావులు చాలా సమస్యలు చెప్తారు. ఆ సార్ వెనకసిరి మాట్లాడుతా అన్నాడు. ఎంత గట్స్ ఉండాలంటే వెనకసిరి మాట్లాడాలంటే మాట్లాడే పదాలన్నీ ముందున్నోళ్ళు మాట్లాడతారు. వెనకసిరి వచ్చిన వీవీఐపీలకు ఆ పదాలు దొరికాయి. నేను చాలామంది మేధావుల మధ్య గమనించడం జరిగింది. కనుక ఆ సార్కు దండాలు చెప్తున్నా. ఎందుకంటే నేను ఎందుకు అడిగినంటే అక్కని మరి మా సమస్యలు కొంచెం చెప్పినట్టయితే మేధావులు సలహాలు ఇస్తారనే ఒక భావనతోటి అక్కగారు నన్ను అక్కడ కూర్చుంటే ఇక్కడికి పిలిపించి మరి చెప్పడం జరిగింది. అక్కగారు ఆదివాసీ ప్రాంతంలో తిరిగిరు. నిన్న మెదక్లో కూడా చూసిరు. అక్కడ అన్నం తిన్నప్పుడు ఆ షటర్లలో ఒక షటర్లో ఉడకపోతలో కూర్చున్న వాళ్ళని చూసి అక్క స్పందించిన విధానం నా కళ్ళకు కన్నీటి చుక్కలు తెచ్చింది. మా ఆదివాసీలంతా అక్క వెనుకనే నిల్చుంటామనే ఒక గట్టి సంకల్పంతో ఉన్నాం. పోరాటవాడు ఎవడైనా సరే, వడ్డించేవాడు నావాడైతే ఎక్కడున్నా నాకు బొక్క అందుతుంది అనేది నా తెలంగాణలో ఒక సామెత ఉంది. నేను అక్కడ కూర్చున్నాను, ఇక్కడ కూర్చుండబెట్టిందంటే నా సమస్యల్ని భావ్య ప్రపంచానికి చెప్పాలనే సదా ఉద్దేశం, దాన్ని పరిష్కరించాలనే సంకల్పం మీది చెప్పిర్రు సార్ మాట్లాడుతూ. ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్సీ లేకపోతే ఇంత సమస్యను కూడా ఎత్తలేకపోదురేమో అనిపిస్తుంది నాకు. మీరు అద్దే అంటుర్రు. అయితే ఎంపీటీసీకి కూడా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిర్రు. ఇవాళ లేదు కానీ ఎంపీటీసీకి కూడా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. వాళ్ళు కూడా కొట్లాడుతారు. ఎవరే కానీ వాళ్ళ ఉద్యమాలకు వాళ్లకు కావాల్సిన హక్కుల కోసం చేసినంత పోరాటం అక్కడ మేము కూడా సాంఘీభావం తెలుపుతాం పోయి. ఎందుకంటే పచ్చజెండా వేసుకొని పోయి అయ్యో కనిపిస్తే తెల్లారి పేపర్లు వస్తాం, మా పేరు మారుమోగుతుంది, వాళ్ళకి ఇచ్చిందా ఇయ్యలేదా పక్కకెట్టు కానీ సిఆర్టీలు ధర్నా చేసినా పోతాం, ఉపాధ్యాయులు చేసినా పోతాం. సాంఘీభావం అనేది ఒకటి మన సంస్కృతి అయిపోయింది తెలంగాణ ఉద్యమ కాలం నుంచి. మరి అప్పుడు మేము తెలిపినట్టు మా సమస్యల్ని మాత్రం పరిష్కారం కావడానికి మేము కొంచెం సమన్వయం కావడం లేదు. విచ్ఛిన్నమైన స్వభావాలు ఉన్నాయి. అది కూడా నేను అక్క నోటి ద్వారా విన్నా. 1,00,000 గొంతుకులు ప్రశ్నించే గొంతులు 1,00,000 ఉన్నా సరే వాటి ఎంబట లక్షణంగా కదలాలని మొన్న ఒకసారి అక్కగారు మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పారు. అది నాకు ఆదర్శంగా అనిపించింది. ఎన్ని పోరాటాలు ఉన్నా సరే అనైక్యత అనుకోకూడదు. వారి నోటి నుంచి ఒక గలం వచ్చింది, ఈ కలం నుంచి ఒక బలం వచ్చింది, వారి నోటి నుంచి ఒక స్వభావం వచ్చింది. అంటే పరిష్కారం మా లక్ష్యం వైపు పరిష్కారం వైపు ప్రయాణిస్తుంటే ఇవి ఒక మార్గాలు అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా గురుకుల పాఠశాలలు ఉన్నాయి మా ప్రాంతంలో, వాళ్లకు కోటీలు ఇస్తారు, అన్నీ ఉంటున్నాయి. మరి మా ప్రాంతంలో 4-2 టీచర్స్ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన వాగు దాటి పోతుండు పాపం, రాంగ మళ్ళీ వర్షం పడి వాగొస్తుంది. జూన్లో స్టార్ట్ అవుతుంది పాఠశాల, జూన్లో స్టార్ట్ అవుతుంది, నడి వర్షాకాలంలో స్టార్ట్ అవుతుంది. ఆయన ఏం చెప్తాడు, నేను ఎట్లా రావాలన్నయ్యా అంటాడు.
వాస్తవమే. కనుక పోలీసు వాళ్ళకు ఎక్కడైతే క్వార్టర్స్ అలాట్మెంట్ చేస్తారో అక్కగారు మీ దృష్టికి తీసుకెళ్ళండి. వారికి కూడా ఒక నలుగురికో ఇద్దరికో 4 రూములో 2 రూమ్లో ఒక బాత్రూమ్ కట్టించినట్టయితే ఆ టీచర్ కూడా ఇక్కడనే ఉంటాడు, వాళ్ళకి చదువు చెప్తాడు. ఇది కూడా ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో 10,000కు ఒక టీచర్ పనిచేస్తాడు. ఇక్కడ ఒక్కసారి 1,00,000 తీసుకుంటుండు, 1,00,000 తీసుకొని లక్షణంగా చెప్పే సార్లు ఉన్నారు, విలక్షణంగా కూడా చెప్పే సార్లు ఉన్నారు. ఇది నిజం. పాపం ఫస్ట్ పీరియడ్ అయిపోతుంది, ఆయన తంబు పెట్టాలి, ఫోటో పెట్టాలి. ఫోటో పెట్టిందంటే పక్కకు పోయి ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఆదివాసీ ప్రాంతంలో అంటే మా ప్రాంతాల్లో అవగాహన కలిగిన వారికి పెట్టాలి. ఆర్ఎంపీలకు మా అక్కగారు మా దగ్గర ఎంపీ చేసినప్పుడు, నిజామాబాద్ ఎంపీ అంటే మా జైచల్ కూడా ఎంపీ, ఆర్ఎంపీలు అంతా వచ్చి సమస్య చెప్పారు. ఆర్ఎంపీలు లేకుంటే మా గ్రామాలలో మేము బతకలేం సార్. ఎందుకంటే మేము పెద్ద హాస్పిటల్లోకి పోలేం, పోయి అన్ని ఖర్చులు పెట్టి మేము సూదు వేయించుకోలేం. ఆర్ఎంపీలే మా బతుకు. పొద్దుగాల లేతే కడుపుని వచ్చినా ఏదైనా ఆ ఆర్ఎంపీలకు అవగాహన కల్పించి ఆ మండలానికి ఒక బిల్డింగ్ కట్టించిన ఘనత అక్కగారిది ఎంపీ నిధులలో నుంచి. నిజమే. అట్లా ఈ టీచర్స్ కూడా ఎక్కడైతే పాపం వారు నివసించడానికి అవకాశం కల్పించాలి. మా ఆదివాసీల సమస్యలు అయితే పరిష్కరించాలి. ఇంకా విద్యా విధానంలో ఇది బంగారు భవిష్యత్తుని దేశంలో మార్చుతామంటే ఒక అక్షరం ఆ నుంచే మొదలై తర్వాత రౌతి దాకా సాగినట్టు మీరందరి పదాలన్నీ నాకైతే ఆ నుంచి మొదలై మా జీవిత తలరాతలు మారుస్తాయని అనుకుంటూ, విద్యను విమర్శించబోకు, చదువు అనేది నీకు బంగారంతో తయారు చేసిన బర్త్డే కేకు, చదువుల్లో అవ్వాలి చాకు, గప్పుడు చేయి సోకు, నేను చెప్తున్నా నీకు కలలో కూడా మరవబోకు అనే చిన్న కవిత్వాన్ని చెప్పుకుంటూ ముగించుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మురళీ గౌడ్ అన్న గారిని మాట్లాడవలసింది కోరుతా ఉన్నా. మైక్ అట్ ఇవ్వండి. ఆ తర్వాత భవానీ మేడంకి